నమస్తే సార్, వెల్కమ్ టు 3TV. ఈ హెచ్సియు వివాదం రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. రీసెంట్గా మీనాక్షి నటరాజన్ కూడా ఈ ఇష్యూపై జోక్యం చేసుకున్నారని సచివాలయంలో దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. సో దీని వెనుకున్న కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొంచెం ఆమె వచ్చిన తర్వాత కొద్దిగా చురుకైనటువంటి పాత్ర పోషిస్తున్నట్టుగానే మనం చెప్పాలి. అంతకుముందు దీపాదాస్ మున్సి ఉన్నప్పుడు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు కానీ ఏమన్నా వచ్చినా హైకమాండ్ స్థాయిలో పెద్దగా ఏమీ స్పందన ఉండేది కాదు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గానే ఇది ఇప్పుడు తాజాగా ఆమె మీద వచ్చినటువంటి వివాదం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇష్యూ పెద్దది కావడం, సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించడము, పౌర సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పొలిటికల్ కాంట్రవర్సీగా మార్చడము, ప్రభుత్వానికి ఒక క్రిటికల్ ఇష్యూగా చాలా విమర్శనాత్మకంగా తయారవడం, ప్రభుత్వం ఒక మంత్రి సమావేశానికి సంబంధించి ఒక మంత్రి కమిటీని ఏర్పాటు చేసుకుని, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క నేతృత్వంలో శ్రీధర్ బాబుతో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఇష్యూని సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడడం, హైకోర్టులో కేసు, సుప్రీంకోర్టులో కేసు, వీటన్నిటితో పాటు సోషల్ మీడియాలో చాలా వైరల్గా నిజానికి కాంగ్రెస్ వాదనని ఒక రకంగా సపోర్ట్ చేస్తూ జాతీయ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కోట్ల మంది సబ్స్క్రైబర్స్ తోటి ఉండేటటువంటి ధ్రువరాటి లాంటి వాళ్ళు కూడా స్పందిస్తూ హెచ్సి ఇష్యూని చూడండి అంటూ రాహుల్ గాంధీనే డైరెక్ట్గా ట్వీట్ చేయడం. అంటే వాళ్ళు సాధారణంగా బీజేపీ ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ మీద, ఎన్డీఏ మీద పోరాటం చేస్తూ సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని మౌల్డ్ చేసేటటువంటి వ్యక్తి ధ్రువరాటి. చాలా పెద్ద కీలకమైనటువంటి వ్యక్తిగా చూస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, తన వాదనని సపోర్ట్ చేసే అటువంటి వ్యక్తి కూడా స్పందిస్తూ హైదరాబాద్లో హెచ్సియు విషయాన్ని చూడండి అంటూ రాహుల్ గాంధీనే నేరుగా ట్వీట్ చేయడం అనేది, ఇదంతా ఓవరాల్గా ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అంటే పాత్రను మించిపోయి ఎక్స్ప్లోజ్ అయిపోతుంది అనేటటువంటి ధోరణితోటి మీనాక్షి నటరాజన్ సాధారణమైన షెడ్యూల్ విజిట్ కాదు. శనివారం నాడు ఇష్యూ రాగానే శనివారం నాడు ఆమె హఠావిడిగా హుటాహుటిన వచ్చి అక్కడ సెక్రటేరియట్లో రివ్యూ జరుగుతుంటే ఆ రివ్యూలో కూర్చోవడము, తర్వాత ఈమె విద్యార్థి సంఘాలని, పౌర సంఘాలని కలిసి వినతి పత్రాలు స్వీకరించడము, హెచ్సి ఇష్యూలో ఏమీ జరగదు, మేము అన్నీ చూస్తామని చెప్పడం, హామీ ఇవ్వడము, ఇదంతా అయితే మళ్ళీ రాజకీయంగా ఇంకో పక్కన విమర్శలు కూడా తలెత్తాయి. ఎందుకంటే సాధారణంగా పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ ఉండేటటువంటి పార్టీకి, కేంద్ర పార్టీకి మధ్యలో అనుసంధాన పాత్ర పోషించాలనేది అధికారికమైనటువంటి హోదా. అయితే సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతూ ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి, కేంద్రంలో ఉండేటటువంటి పార్టీకి మధ్యలో అనుసంధాన పాత్ర ఎక్కువ పోషిస్తూ ఉంటారు. పార్టీ అనుసంధాన పాత్ర కంటే కూడా ఇక్కడుండే ప్రభుత్వానికి, హైకమాండ్కి మధ్య అనుసంధాన పాత్ర ఎక్కువగా పోషిస్తూ ఉంటారు. ఆ కోణంలో చూసినప్పుడు మీనాక్షి నటరాజన్ అప్పగించినటువంటి బాధ్యత సమర్థంగా నిర్వహించినట్లే లెక్క. అయితే సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తారా, ఈమె పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్కి సచివాలయానికి సంబంధం ఏంటి అనే విమర్శ, నిజానికి ఫోటోలు బయటకు వచ్చిన ఫోటోలు చూస్తే బట్టి విక్రమార్క సమీక్షలు నిర్వహిస్తున్నారు, వివిధ సంఘాలతో మాట్లాడుతున్నారు, ఈమె కూడా దాంట్లో ఒక సభ్యురాలుగా కూర్చున్నారు. అంటే సాధారణంగా ఈ పౌర సమాజ సభ్యులు ఎలా కూర్చుంటారు అలాగే ఆమె సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లుగా ఏమీ లేదు. అది ప్యూర్లీ పొలిటికల్ విమర్శ. ఆమె కూడా కూర్చుని అవగాహన చేసుకోవచ్చు, ఎవరైనా పౌర సమాజం వాళ్ళు కలిసినట్టుగానే ఆమె కలిశారు. అయితే ఇది ఇంతవరకే ఆమె బహిరంగంగా పాత్ర పరిమితం కాదు, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆమె ఒక స్పష్టమైనటువంటి, అంటే హెచ్సి ఇష్యూని కేంద్రం అధిష్టానం అంటే హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే ఈ విషయాన్ని బట్టి తెలుస్తుంది. ఆమె వీళ్ళకి, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి హెచ్సి ఇష్యూని సాధ్యమైనంత తొందరగా సెటిల్ చేయండి, విద్యార్థి సంఘాల నుంచి, యువత నుంచి రాహుల్ గాంధీ సపోర్ట్ను కోరుకుంటున్నారు. గతంలో హెచ్సియు తోటి రాహుల్ గాంధీకి సంబంధం కూడా ఉంది. ఎందుకంటే రోహిత్ వేముల అని ఆయన ఆత్మహత్య చేసుకున్నప్పుడు అక్కడ విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నప్పుడు హెచ్సియుకి వచ్చి సంఘీభావం ప్రకటించడము, చాలా బలమైనటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అందువల్ల హెచ్సియు తోటి రాహుల్ గాంధీకి ప్రత్యక్షంగా కూడా పరిచయం ఉంది. అందువల్ల ఈ ఇష్యూని తర్వాత ఇక్కడ ఈ యూనివర్సిటీ ఇష్యూ మళ్ళీ జేఎన్యూకి ఇలా వ్యాపించే అవకాశం ఉంది సంఘీభావం. అందువల్ల యూత్ మద్దతు ఇక్కడ కేవలం రాష్ట్రానికే పరిమితం అవ్వదు. ఈ ఇష్యూ కనుక ప్లేరప్ అయితే
కేంద్రంలో అంటే హైకమాండ్ ముఖ్యంగా విద్యార్థి సంఘాలు యువత సపోర్ట్ని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి కోరుకుంటుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే ఎలాగా విద్యార్థులకు అన్యాయం చేస్తుంది, యూనివర్సిటీకి అన్యాయం చేస్తుందంటే దాని ఎఫెక్టు పార్టీ మీద పడుతుంది జాతీయ స్థాయిలో అనే అంశంతో ఒకటవుట్న మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఈ స్థలానికి సంబంధించినటువంటి విషయంలో యూనివర్సిటీని కాదని, విద్యార్థి సంఘాలను కాదని, ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు అని స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగానే మనకి సమాచారం అందుతుంది. ఆ పార్టీ వర్గాలు చెబుతున్నటువంటి సమాచారం ప్రకారం. అంతేకాకుండా అంటే ఒక సాఫ్ట్ అండ్ స్టాండ్ అంటే సున్నితమైనటువంటి సామరస్యపూర్వకంగా ఉంది ప్రభుత్వం అనే సంకేతాలు ఇవ్వడానికి కేసులు అంటే విద్యార్థులు ఆందోళన చేసినప్పుడు పెట్టిన కేసులన్నీ ఉపసంహరించండి అనేది, తర్వాత అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని వదిలేయమని, రిమాండ్లో ఉన్నటువంటి వాళ్ళని వదిలేయమని, ఇవన్నీ చాలా స్పష్టంగా మీనాక్షి నటరాజన్ సూచనల మేరకే ఈ నిర్ణయాలను ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ముందుగా సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణాన్ని, చర్చలకు అనువైనటువంటి వాతావరణాన్ని విద్యార్థులతో ఏర్పాటు చేసుకున్న తర్వాతే ఏం చేయాలి, ఈ స్థలాన్ని లేదంటే యూనివర్సిటీకే ఇచ్చేయాలి అవన్నీ తర్వాత విషయం. ముందు విద్యార్థులతో ఘర్షణ అనేది ప్రభుత్వానికి కుదరదు ఆ స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వడము. అంతేకాకుండా ప్రభుత్వం మొండిగా వెళ్తుంటే ఆందోళనకు వెళ్లకుండా మేము కూడా ఉన్నాము అంటే ఒక బఫర్, అంటే మేము ఒక తటస్థమైనటువంటి పాత్రలో హైకమాండ్ కూడా జోక్యం చేసుకుంటుంది. అందువల్ల ఆవేశపడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఆందోళనలు చేయొద్దు, మేము జోక్యం చేసుకుంటాము, మీకు అన్యాయం జరగదనే సంకేతాలు ఇవ్వడానికి కూడా ఆమె ఈ విద్యార్థి సంఘాలు పౌర సంఘాలు కలిసినప్పుడు మేము అన్నీ చర్చించి న్యాయబద్ధమైన నిర్ణయమే తీసుకునేలా ప్రభుత్వాన్ని చూస్తానంటూ చెప్పింది. ఆ రకంగా కూడా మీనాక్షి పాత్ర కీలకమైందనే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి హెచ్సియు వివాదం ఇక్కడతో ఫుల్ స్టాప్ పడ్డట్టేనా? ఇది ఇంకా ఫ్యూచర్లో ఇంకా ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే అది నిజానికి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అంటే సాధారణంగా ఈ వివాదానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని స్టేటస్ కో ఇప్పుడైతే యథాతథ పరిస్థితినే కొనసాగిస్తుంది. యూనివర్సిటీలో ఉండేటటువంటి పోలీసు బలగాలని వాళ్ళని క్యాంపుల్ని తీసేస్తుంది. కానీ ఆ 400 ఎకరాలు ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఫోర్స్ను ఉంచుతుంది. ఎందుకంటే దానికి కూడా ప్రభుత్వం ఒక వెర్షన్ చెప్తుంది. ఎందుకంటే యథాతథ స్థితిని కొనసాగించమని సుప్రీంకోర్టు చెప్పింది కనుక యూనివర్సిటీ వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎంటర్ కాకుండా కాపాడే క్రమంలో భాగంగా ఈ పోలీస్ ఫోర్స్ని ఆ 400 ఎకరాల్లో ఉంచుతున్నాము, యూనివర్సిటీలో ఉంచట్లేదని చెప్తోంది. అయితే ఆ భూమి మీద పూర్తిగా హక్కులు వదిలేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే అది చాలా వాల్యుబుల్, కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆర్థిక వనరు, అవసరమైనటువంటి వనరు. అందువల్ల ఆ హక్కులు వదులుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అయితే మీనాక్షి సూచనలు అంటే హైకమాండ్ సూచనల కింద లెక్క కనుక ఆమె ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని అధ్యయనం చేసిన తర్వాత ఏ రకంగా హైకమాండ్కి నివేదిస్తుంది, ఆ తర్వాత ఆమె సిఫార్సు మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇక్కడ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు ఉన్నప్పుడైతే ఈ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు అంతా కూడా ఆల్మోస్ట్ పప్పెట్స్ కింద ఉండేవారు. ఏంటంటే ఈ పవర్ఫుల్ అంటే గతంలో మనం చూసాము వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు ఉండేవారు. కానీ వాళ్ళేమీ పెత్తనం కానీ గ్రూపులు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ జూనియర్స్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అంటే బాగా సీనియర్లు కానిటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కానీ పార్టీలో ఎక్కువ గ్రూపులు ఉన్నప్పుడు కానీ హైకమాండ్ తరఫున వచ్చేటటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగేతర శక్తులుగా అంటే అన్కాన్స్టిట్యూషనల్గా పవర్స్ పెత్తనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి హైకమాండ్ దగ్గర మంచి పలుకుబడి ఉంది. అంతేకాకుండా ఇక్కడ రకరకాలైనటువంటి వివాదం పెరిగిపోతుంది. ఈ వివాదానికి ఏమో ప్రభుత్వం తనంతట తాను ఫుల్ స్టాప్ పెట్టగలిగినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇందులోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ జూనియర్ కావడం వల్ల ఈ మీనాక్షి నటరాజన్ జోక్యం చేసుకోవడానికి, ఆమె నేరుగా మంత్రుల కమిటీకి సూచనలు సలహాలు ఇవ్వడానికి, ఇవన్నిటికి కారణాలు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్లో ఉండేటటువంటి గ్రూప్ సంస్కృతి, ఆ కారణాల దృష్ట్యా మీనాక్షి నటరాజన్ తన పరిధి మించి అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగేతరమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగానే చెప్పాలి. లేకపోతే మామూలుగా అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఇక్కడ ఉండేటటువంటి పీసీసీ కమిటీకి కేంద్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ హైకమాండ్కి మధ్యలో పాత్ర పోషించాలి. కానీ ప్రభుత్వానికే సూచనలు చేస్తూ ప్రభుత్వం మీదే నివేదికలు రూపొందించి వాటిని అమలు చేయించే బాధ్యత తీసుకోవడం అంటే ఖచ్చితంగా కొంత పెత్తనం ధోరణి కిందే చెప్పాలి. ఇప్పటికే ఆమె ఇచ్చినటువంటి హామీలు కానీ మంత్రుల కమిటీకి చేసినటువంటి సూచనలు కానీ
ఖచ్చితంగా ఈ ఇష్యూని హైకమాండ్ కంట్రోల్లో తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది అనే సంకేతాలనే పంపుతుందని చెప్పాలి. మరి కొన్ని రోజుల పాటు ఆమె అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయంలో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయంతో కేంద్రం అంటే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ సూచనల మేరకు అంటే మీనాక్షి నటరాజన్ నివేదిక మీద ఆధారపడే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంట్లో ఈ నేపథ్యంలో మా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రుల కమిటీ కావచ్చు, మీనాక్షి నటరాజన్కి వాస్తవికంగా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి, దీని మీద దృష్టి పెట్టడానికి కారణాలు, ఆర్థిక వనరుల అవసరం, ఇటువంటివన్నీ కూడా వివరించేందుకు అవకాశం ఉంది. ఓవరాల్గా చూస్తే ఎస్సీయూ ఇష్యూ మాత్రము కేవలం రాష్ట్ర ప్రభుత్వం అయితే సెటిల్ చేయదు, కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకుంటుందనే దానికి స్పష్టమైనటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి.